ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మనోజ్ బొటిక్. ఇవాళ 5th డే అండి. మనం సూరత్ లో ఉన్నాము. షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అన్ని ట్రాన్స్పోర్ట్ కూడా వెళ్ళిపోయినాయి. 5 days తర్వాత మళ్ళీ మన తెలుగు రెస్టారెంట్ లకు వచ్చినామండి. హోటల్ ఇక్కడ సూరత్ లో రింగ్ రోడ్ సైడ్ ఉంటది. అడ్రస్ ఒకసారి అన్న చెప్తారు. మనకి చాలా సాటిస్ఫాక్షన్ ఉందండి. 5 days లో కూడా ఫుడ్ ఒక్క చోట కూడా మనకు సౌత్ ఇండియన్ ఫుడ్ మనకు సెట్ అవ్వలేదు. 3rd డే ఆల్రెడీ నేను హాస్పిటలైజ్డ్ కూడా అయ్యాను సెట్ అవ్వక ఫుడ్. ఇవాళ 5th డే రేపు వెళ్తున్నాం అనగా ఇవాళ నాకు ఇది అడ్రస్ కనిపించింది. సో హ్యాపీ ఫర్ దట్. ఒకసారి అన్నని అడిగేద్దాము, మన అడ్రస్ కూడా చెప్తాడు. తెలుగు వాళ్ళు మన ఏపీ తెలంగాణ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా పర్చేసింగ్కి ఇక్కడ అడ్రస్ ఎలా కనుక్కోవాలి, మీల్స్ కోసము ప్రాబ్లం అవ్వకుండా మనకి మన సౌత్ ఇండియన్ ఫుడ్ అంతా దొరుకుతుంది. సో ఒకసారి అన్నతో అడ్రస్ చెప్పిద్దాము. ఓకే అన్న, చెప్పండి అన్న అడ్రస్. ఇది సారా దర్వాజా దగ్గర పుదీనావాడి అనండి. ఇక్కడ జస్ట్ మార్కెట్ అని ఉంటుంది. జస్ట్ మార్కెట్ పక్క సందులోకి వస్తే మన నమస్తే అన్న మీకు కనిపిస్తుంది. ఓకే, నేమ్ వచ్చేసి అన్నది రవి చిట్టూరి అని ఉంటదండి. నేను మీకు అడ్రస్ కావాలంటే విజిటింగ్ కార్డు నేను నా లింక్ లో ఇచ్చేస్తాను, నా బయోలో కూడా ఇస్తాను. అండ్ స్క్రీన్ మీద మీకు మెన్షన్ అవుతుంది. చెక్ చేసుకొని ఆంధ్ర వాళ్ళు ఎవరున్నా కూడా మంచి మీల్స్ మంచి ఫుడ్ కావాలి అనుకున్న వాళ్ళు వచ్చేయచ్చు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, తెలుగు వాళ్ళు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. ఫుడ్ ఎలా ఉందో ఒకసారి వాళ్ళ మాటల్లోనే తెలుసుకోండి. మన హైదరాబాద్ లో మా కరీంనగర్ లో ఉన్నట్టుగా ఉంటుంది. మాకైతే ఆంధ్ర ఫుడ్ చాలా హ్యాపీ, ఫుల్ సాటిస్ఫైడ్. అన్ని వెరైటీస్ ఉన్నాయండి, చాలా బాగుంది ఫుడ్. సేమ్ కరీంనగర్ లో ఉన్నట్టు. పప్పు, రసము, మజ్జిగ పులుసు, స్వీట్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ ఉన్నాయండి. మన అచ్చం మన ఆంధ్ర మీల్స్ ఎలా ఉంటాయో సేమ్ ఆవకాయ పచ్చళ్ళతో సహా పొళ్ళతో సహా అవైలబుల్ ఉన్నాయి. అండ్ గీతో కూడా ఉంది. మెయిన్ రైస్ అండి, మనం ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఎక్కడ నేను మన సైడ్ ఉన్న రైస్ ని నేను చూడలేదు, ఫస్ట్ టైం ఇక్కడే చూస్తున్నాను. సో ఎవరైనా సరే పర్చేసింగ్ వచ్చిన వాళ్ళు హ్యాపీగా ఇక్కడికి వచ్చి ఫుడ్ తినేసి వాళ్ళ షాపింగ్ చేసేసుకోవచ్చు. ఒక్కసారి రైస్ కూడా చూడండి, సేమ్ మనలాగానే ఉంటుంది. నో బాస్మతి రైస్ ఇక్కడ. థ్యాంక్ యూ. ఒకవేళ కొంచెం దూరంగా ఉన్న వాళ్ళైనా కూడా మనం ఆర్డర్ పెట్టుకోవాలంటే ఈయన ఆన్లైన్లో కూడా మనకు పంపిస్తాడండి. మీరు ఎక్కడైతే స్టే చేస్తున్నారో మన హోటల్స్ అడ్రస్ ఈయన కాల్ చేశారు అంటే మనకు డైరెక్ట్గా ఫుడ్ అనేది మనకు ఆన్లైన్లో కూడా పంపించేస్తాడు. తర్వాత మనం డైరెక్ట్గా వెళ్ళి తినాలి అనుకున్నా కూడా అది మన చాయిస్. సో దూరంగా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి. మన తెలుగు మీల్స్ ఎక్కడున్నా కూడా మిస్ అవ్వకుండా మనకు ఫుడ్ అనేది దొరుకుతుంది. చాలా అంటే చాలా టేస్టీ ఫుడ్ అండి. నచ్చిన వాళ్ళు సూరత్ వెళ్ళినప్పుడు పర్చేసింగ్ కోసము మీరు కూడా ప్రిఫర్ చేయొచ్చు. సో హెల్ప్ఫుల్ అవుతుంది అనేసి నేను మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. పక్కాగా ఇదైతే ప్రమోషనల్ వీడియో ఏమీ కాదండి. నాకు జెన్యూన్గా ఫుడ్ నచ్చింది నేను చెప్తున్నాను.